మధ్యరాత్రి 1:30కు మొత్తం వామిటింగ్ చేసుకున్నాడు అనమాట. లేచి సడన్గా నిద్రలో నుంచి లేచి వామిటింగ్ అయితే చేసుకుండు. ఉదయం 6కి పరిస్థితి అనమాట. తడిబట్ట పెట్టి తుడుస్తున్నా. ఇంకా నిన్న ఈవినింగ్ వచ్చేసి ఫ్రూట్ సలాడ్ కోసము ఫ్రూట్స్ కట్ చేసే వరకు అయితే వీడియో అప్లోడ్ చేశాను కదా. తర్వాత ఇది ఫ్రూట్ సలాడ్ అయిన తర్వాత వీడియో అనమాట. దీని ఫుల్ వీడియో కావాలనుకుంటే చెప్పాను కదా ఆల్రెడీ, ఇట్స్ పావనీస్ కిచెన్ ఛానల్లో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను. కావాలంటే వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ కస్టర్డ్ పౌడర్ కొంచెమే ఉన్నదన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్లో అయిపోయింది, నేను చూసుకోలేదు. ఇంకా ఇక్కడ లోకల్లో దొరికిందనమాట. మా ఆయనకు ఫోన్ చేస్తే తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంకా ఇది ఇంకా చల్లగా కాలేదు, ఇప్పుడే కలిపాను కదా. మనం వేడివేడిగా ఉన్నప్పుడు ఫ్రూట్స్ వేస్తే ఫ్రూట్స్ అన్నీ నల్లగా అయిపోతాయి. అందుకని కొంచెం చల్లారిన తర్వాత ఫ్రూట్స్ వేయాలన్నమాట కట్ చేసి. తర్వాత మా చిన్నోడికి మోషన్స్ అయినాయన్నమాట. అది ఎండకు తిరగడం వలన లేకపోతే ఎందువల్లనో తెలియదు, మోషన్స్ అలాగే ఫీవరు. ఇప్పటికే 2 days అవుతుంది. ఇక నేను వాయిస్ ఇచ్చే టైంకి 3 days అవుతుందన్నమాట. ఇలా మోషన్స్ ఉంటే ఈ విధంగా నిమ్మరసం తాగితే తక్కువ అవుతుందని మా అమ్మ చెప్పిందనమాట ఫోన్ చేస్తే. అందుకని నిమ్మరసము అలాగే ఉప్పు కొంచెం చక్కెర జీలకర్ర దంచి ఇచ్చానమాట, కొంచెం మోషన్స్ తగ్గుతాయని చెప్పేసి. ఇంకా తర్వాత టాబ్లెట్ కూడా వేయించాను. ఎక్కువ వేయించకూడదు, ఒకటే వేయించాను అనమాట. మొత్తానికి మళ్ళీ తక్కువైపోతే కష్టం కదా అనేసి ఈ విధంగా అయితే చేసి ఇచ్చాను. ఇంకా మా పెద్దోడు కూడా అడిగిండు అనమాట. ఎలాగూ ఈ ఎండాకాలం ఎవరికైనా ఈ షర్బత్ అంటారు కదా ఊర్లో, షర్బత్ ఎవరికైనా మంచిదే కదా అని ఇచ్చేసిన. ఇంకా 8కి అలా కొబ్బరి బొండం తెప్పించిన అనమాట. ఇడ్లీ కోసం పంపిస్తే ఇడ్లీ లేదు ఎక్కడ, వాళ్ళ డాడీ తీసుకొస్తా అని చెప్పిండు. ఆలోపు కొబ్బరి బొండం తాగిచ్చి ఇక్కడ నిమ్మరసం కూడా ఇచ్చాను. ఎప్పుడైనా ఒక 1 day 2 days ఉండి తగ్గిపోతుండే అనమాట. ఇప్పుడు యాంటీబయాటిక్స్ ట్యాబ్లెట్స్ వేస్తున్నాను, అలాగే ఫీవర్ ట్యాబ్లెట్స్ ఒక 4 hours ఒకసారి వేస్తూనే ఉన్నాను. కానీ వేసినప్పుడు తగ్గుతుంది, తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. బ్లడ్ టెస్ట్ అయితే చేయించాలి. ఇది ఒకరోజు చూసి రేపైతే చేయిస్తా. ఈ వీడియో వచ్చేసి నిన్న నైట్ వీడియో కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ డే కావాలంటే ఇంకా జ్వరం అలాగే ఉంటే టెస్ట్ అయితే చేయిస్తామన్నమాట. వేడి అయితే బాగా కాలిపోతుంది అనమాట ఒళ్ళంతా. టాబ్లెట్ వేసినప్పుడేమో చల్లగా అవుతుంది, తర్వాతనేమో ఇంకా చాలా ఎక్కువ ఘోరంగా కాలిపోతుంది. ఇది కూడా కొబ్బరి బొండం ఉదయం అంతా ఎండలో కాలింది కాకుండా లోపల సైడ్ ఉన్నది తీసుకురమ్మని చెప్పిన. లోపల సైడ్ ఉన్నది తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళాడనమాట. 8-10 అవుతుంది టైం వచ్చేసి. అప్పటికి ఇంకేం తినలేదు, ఓన్లీ ఆ ఫ్రూట్ సలాడ్ కూడా తర్వాత ఫ్రూట్ సలాడ్ తినిపిస్తా. దాని మీదే ఉందన్నమాట ధ్యాస అంతా. వాని కోసమే చేసిన. 2 days నుంచి అడుగుతూనే ఉన్నారు ఫ్రూట్ సలాడ్ కావాలని చెప్పేసి. ఇంకా కొబ్బరి బొండం తాగించిన తర్వాత ఇడ్లీ కావాలంటున్నాడు. ఇక్కడ ఎక్కడ ఇడ్లీ లేదనమాట. ఈవినింగ్ టైం కదా, ఆల్రెడీ ఉంటుండే కానీ ఎందుకో లేదు. చూసారు కదా, టైం వచ్చేసి మధ్యరాత్రి 1:10 అవుతుంది. 1:10కి ఇంకా సడన్గా లేచి వామిటింగ్ చేసుకున్నాడు అనమాట. ఇంకా మొత్తం బెడ్షీట్స్ కింద వేసిన బెడ్షీట్ అలాగే కింద ఫ్లోర్ పైన కూడా వేసుకున్నాడు. టాయిలెట్ కానీ లేచిండు. లేచినాక టాయిలెట్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా సడన్గా వామిటింగ్ చేసుకున్నాడు. తినిపించిన ఇడ్లీ మొత్తం బయటకు వెళ్ళిపోయింది అనమాట. ఇంకా తర్వాత బెడ్షీట్ అంతా తీసేసి వేరే బెడ్షీట్ అయితే వేసేసిన. ఇంకా కింద కూడా మొత్తము ఫ్లోర్ పై కూడా వామిటింగ్ చేసేస్తే అది కూడా మొత్తం బయట నుంచి వాటర్ తీసుకొచ్చి బకెట్లో మాప్ పెట్టి తుడిచేసిన. ఇది 6కి అనమాట, మార్నింగ్ 6కి కూడా ఇంకా ఫుల్ అనమాట. మొత్తం కాలిపోతుంది. నాకే భయం వేసి ఒక తడి బట్ట పెట్టి తుడుదా అని చెప్పేసి ఇవి టవల్ అంతకుముందు రోజే మొత్తము కంఫర్ట్ వేసి ఉతికా అనమాట. ఇంకా టవల్తో తడుపుకొచ్చి మొత్తం మొహము కాళ్ళు చేతులు అంతా తుడిచా అనమాట. నైట్ అంతా మెలుకుతూనే ఉన్నాను అనమాట. ఎందుకంటే నా పక్కనే పడుకుండు కదా, ఆ హీట్ నాకు తెలుస్తుంది. నా చేతి మీద పడుకుంటున్నాడు. మాటికి ఇట్లా నిద్రల్లోనే ఇట్లా పలవరిస్తున్నాడు అనమాట. ఫీవర్ ఎక్కువైతే ఇట్లా పలవరిస్తుంటారు కదా, అలా పలవరిస్తున్నాడు. ఇంకా కాళ్ళు చేతులు అంతా కాలిపోతున్నాయి. ఒకసారి 10:30కి అలా ఒకసారి ట్యాబ్లెట్ వేయించిన. తర్వాత మళ్ళీ 1:30 వామిటింగ్ చేసుకొని మళ్ళీ పడుకునేటప్పుడు మళ్ళీ ట్యాబ్లెట్ వేయించిన తర్వాత మళ్ళీ 6కి వేయించాను అనమాట. నైట్ మొత్తంలో 3 times అయితే ట్యాబ్లెట్ వేయించిన. ఇక్కడ 6కి లేచి ఎక్కువ వేడి అయ్యేసరికి వాడికి నిద్ర కూడా రావట్లేదు అనమాట. 6కి లేచి వచ్చి బయట కూర్చుంటే మళ్ళీ నేను వచ్చి ఇంకా చూస్తే ఇంకా ఎక్కువ వేడి ఉంది. ఇలా తుడిచి తర్వాత మళ్ళీ పడుకోబెట్టిన అనమాట. ఈరోజు చూసి ఇంకా ఈవినింగ్ వరకు చూసి మళ్ళీ టెస్ట్లు అయితే చేపిస్తాం తగ్గకపోతే. ఎందుకంటే ఇప్పటికే 3 days అవుతుంది. యాంటీబయాటిక్ వాడుతున్నా సరే తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఇంకా బ్లడ్ టెస్ట్ అయితే చేయిస్తే తెలుస్తుంది కదా ఎందుకనేది. ఈవినింగ్ వరకు చూసి ఇంకా బ్లడ్ టెస్ట్ అయితే చేయిస్తాం. ముందే సన్నగా ఉంటాడు కదా, ఇంకా కొంచెం
ఏం తినకుండా ఈ విధంగా ఫీవర్ వస్తే ఇంకా ఎక్కువ బేజారవుతుంది ఆరోగ్యం అనేసి ఆ పాలు కూడా తాగట్లేదనమాట. అంతకుముందు ఉదయం, సాయంత్రం పాలు తాగుతుండే. ఇప్పుడు పాలు కూడా తాగట్లేదు. అదే ఏదో భయపెట్టిస్తే వాడికి కొంచెం భయపడతాడనమాట. తినకపోతే ఇంకా ఎక్కువైతది, కళ్ళు తిరిగి పడిపోతారు, ఇంజెక్షన్స్ ఏస్తారు అని చెప్తే కొంచెం భయపడతాడు. భయపడి తింటాడనమాట. ఇంక ఈ పొట్టకు కూడా మొత్తము తూర్చిన లోపల. అప్పటికి వద్దని చెప్తున్నాడు. మొత్తం తడి తడిగా అవుతుంది కదా, వద్దని చెప్తున్నాడు. చలి పెడుతుందని చెప్పి స్వెటర్ కూడా వేసుకున్నాడు అనమాట. ఎండాకాలం కదా, ఇప్పుడు అంత చలి పెడుతుంది ఆయనకి. ఇంకా 9కి అయితే ఇంకా పడుకునే ఉన్నాడు అనమాట. నైట్ అంతా ఇంకా లేస్తూనే ఉన్నాడు కదా, ఇంకేం లేవలేదు. 9 వరకు ఇంకా పడుకునే ఉన్నాడు. చూస్తే కాళ్ళు పట్టుకొని చూస్తే ఇంకా మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట. 6కి టాబ్లెట్ వేసాను కదా, అప్పుడు తగ్గింది. మళ్ళీ 9కి మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంకా అప్పటికి వేడి ఉంది. లేపిన తర్వాత బ్రష్ చేయించిన తర్వాత వేడి నీళ్ళు పెట్టించిన అనమాట తాగడానికి. వేడి నీళ్ళు గ్లాస్ నీళ్ళు తాగిన తర్వాత ఇంకా ఇడ్లీ తినిపిస్తున్నా. రైస్ తింటే ఇంకా ఎక్కువ అవుతుంది. పెరుగన్నం కావాలంటున్నాడు. అంటే ఆ ఫీవర్లో పెరుగన్నం తింటే ఇంకా ఎక్కువ అవుతుంది కదా అనేసి పెరుగన్నం వద్దని ఇడ్లీ తీసుకొచ్చి ఇడ్లీ తినిపించిన అనమాట నేనే. నైట్ కూడా వాళ్ళ డాడీ తీసుకొని వచ్చిండు. ఎక్కడ దొరకకపోతే షాద్నగర్ వెళ్ళిండంట. షాద్నగర్ వెళ్ళి అక్కడ నుంచి తీసుకొని వచ్చిండు. 11:30కి అలా తినిపించిన. ఫస్ట్ ఒక 2 ఇడ్లీస్ అయితే తిన్నాడు. తర్వాత మళ్ళీ భయపెట్టిస్తే మళ్ళీ ఒకటి తిన్నాడు అనమాట. టాబ్లెట్స్ వేసుకుంటే కళ్ళు తిరిగి డోస్ ఎక్కువైతుంది, కళ్ళు తిరిగి కింద పడిపోతారు అని చెప్పేసరికి భయపడి ఇంకొక ఇడ్లీ తిన్నాడు. ఇంకా ఆయనకు సాంబార్ ఇష్టం అనమాట. సాంబార్ తెప్పించి సాంబార్లో డిప్ చేసి మళ్ళీ ఇంకొక ఇడ్లీ కూడా మొత్తం 4 ఇడ్లీలు తినిపించేసిన. ఇంత జ్వరం వచ్చినా సరే ఇంకా ఒకటే సతాయిస్తున్నాడు అనమాట వాళ్ళ అన్న ఫోన్ పట్టుకున్నా సరే, టీవీ పెట్టుకున్నా సరే, మాటికి టీవీ పెట్టుకున్నాడు, ఫోన్ పట్టుకుంటున్నాడు అని చెప్పి చెప్తున్నాడు. అంతసేపు కొట్లాడుకుంటున్నారు. నేను వీడియో ఆన్ చేయంగానే మా పెద్దోడు ఏం తెలియనట్టుగా హాయ్ అని చెప్తున్నాడు అనమాట. అప్పటి వరకు బాగా కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఇంకా ఆన్ చేయంగానే సైలెంట్ అయిపోయారు అనమాట ఇక్కడ. అందుకని నవ్వుతున్నాడు ఆయనే. తినిపించిన తర్వాత ఇంకా వాళ్ళ డాడీ అయితే టాబ్లెట్ వేయిస్తున్నాడు. వాడినంతకు వాడు ఒక్కడికే వాటర్ పోసుకొని టాబ్లెట్ వేసుకోవడానికి రాదు కదని ఎప్పుడు ఇలాగే అనమాట. వాటర్ పోసుకుంటే నోట్లోకి టాబ్లెట్ వేసేస్తే మింగేస్తారు. కానీ చిన్నగా ఉన్నప్పుడు కూడా కనీసం 2 ఇయర్స్ ఉన్నప్పుడు కూడా వానికి టాబ్లెట్సే యూజ్ చేస్తాం అనమాట ఇద్దరికి. ఒక్కసారి కూడా వాళ్ళకు సిరప్స్ అయితే అస్సలు తాగరు. అప్పుడు ఇంకా తాగిపించినా సరే మొత్తం వామిటింగ్ చేసేస్తారనమాట. అప్పుడైనా సరే చిన్న టాబ్లెట్లో 4 భాగాలుగా కట్ చేసి వేసేవాళ్ళం అనమాట, చిన్న టాబ్లెట్ లాగా. అసలు ఇద్దరు సిరప్స్ తాగేవాళ్ళు కాదు. అప్పటి నుంచి టాబ్లెట్సే అలవాటు వీళ్ళకి. ఇంజెక్షన్స్ అయితే ఇంకా అసలే వేయించలే. ఇక్కడ చూడండి, మళ్ళీ కొంచెంసేపు మంచిగా ఆడుకుంటాడు, మళ్ళీ కొంచెంసేపటికి మళ్ళీ ఇలా పడుకుని పోతాడు అనమాట. నార్మల్గా మంచిగా ఉంటే మాత్రం ఒక దగ్గర అస్సలు ఉండడు. ఇంట్లో అసలు ఉండేవాడే కాదు. ఇంకా ఇలా మా ఆయన వచ్చేసి పెళ్ళి ఉందన్నమాట. కార్డ్స్ ఈరోజు పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి కదా, కార్డ్స్ ఇచ్చారు. ఆ పెళ్ళికి అయితే వెళ్తున్నాడు. పెళ్ళికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా అలాగే ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్తా అని చెప్పాడనమాట. ఇక్కడైతే ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాడికి మళ్ళీ ఫ్రూట్ సలాడ్ అడుగుతున్నాడు అనమాట. ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టాను, చాలా కూల్గా ఉందని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసి బయట ఉంచాను అనమాట. బయట ఉంచిన తర్వాత ఆ ఫ్రూట్ సలాడ్ అయితే తినిపించిన. నేను తినిపిస్తుంటే మళ్ళీ ఆయన తీసుకొని తింటున్నాడు అనమాట. నేను ఫ్రూట్స్ పెడుతున్నాను అని చెప్పేసి ఆయన ఓన్లీ జ్యూస్ ఉంటుంది కదా, అదో జ్యూస్ తాగడానికి కోసం అయితే ఇంకా నా చేతిలోంచి అయితే తీసుకున్నాడు. వద్దని చెప్పాడు కానీ ఇలాగో మొత్తము కడుపులో అయితే పట్టించేసిన. ఇంకా చూడండి, కొంచెం సేపటి తర్వాత మంచిగా మళ్ళీ ఆడుకుంటున్నాడు. బాల్ ఆట ఇక్కడ నన్ను ఏమంటున్నాడు అక్కడ ఆయన పట్టుకుంటున్నాడు క్యాచెస్. మంచిగా ఉంటే మాత్రం అసలు ఉండడనమాట ఒక దగ్గర. ఏదో ఒక గేమ్స్ ఏదో ఒకటి బయట ఆడుకుంటూ, ఫోన్ చూస్తూనో, టీవీ చూస్తూనో ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాడు. ఇంకా ఎక్కువ జ్వరం వస్తేనే అలా లోపల ఉంటాడనమాట. మధ్యాహ్నం కూడా రైస్ తినిపిద్దామంటే రైస్ వద్దంటున్నాడు. రైస్ తినాలంటే పెరుగు కావాలంట. అందుకని ఇంకా రైస్ ఏం తినిపించలే. వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తే ఇడ్లీ తెమ్మని చెప్తే మళ్ళీ తేలేదనమాట. అక్కడ ఆ టైంలో లేవంట. ఇంకా అందుకని ఇంట్లో యాపిల్ ఉంటే యాపిల్, అలాగే ఆరెంజ్ అవి తిన్నాడు. కొంచెంసేపు ఆడుకున్న తర్వాత మళ్ళీ కొంచెంసేపు పడుకోబెడితే ఇంకా తగ్గిపోతుంది అనుకున్నాం, కానీ ఇంకా తగ్గిపోలేదన్నమాట, అలాగే ఉంది. ఈయనకేమో స్నేక్ మీద వేస్తే అసలు ఏం కొంచెం కూడా రియాక్షన్ లేదనమాట. చూడండి, ఇంకా నలుగురు కూర్చొని ఆడుతున్నారు, బాల్స్ వేస్తున్నాడు.
ఆయనేమో ఆడుతున్నారనమాట. కొంచెం సేపు పడుకోబెట్టి లేపిన తర్వాత మళ్ళీ ఫీవర్ అలాగే ఉందనమాట. ఇదే విధంగా యాంటీబయాటిక్స్ వేస్తే బాగోదు కదా అనేసి ఇంకా ల్యాబ్ నుంచి అతన్నైతే పిలిపించాము బ్లడ్ టెస్ట్ చేయించడానికి. ఇప్పటికే 3 డేస్ అవుతుందని చెప్తే అన్నీ ఇంకా టైఫాయిడ్, మా చికెన్ గున్యాలు, మలేరియాలు అన్నీ ఏవేవో బ్లడ్ ఇన్ఫెక్షన్లు అన్నీ ఉంటాయి కదా, అన్నీ చేయమని చెప్పామన్నమాట. ఒకేసారి ఎలాగో బ్లడ్ తీసుకెళ్తారు, అందులోనే అన్ని టెస్టులు చేయిస్తే సరిపోతుంది. ఇప్పుడు తీసుకెళ్ళి ఫస్ట్ టైం అనమాట, ఇంతవరకు చిన్నగా ఉన్న తర్వాత ఇప్పుడే అనమాట మళ్ళీ వాడికి ఇంజెక్షన్ వేయించడము. ఆ ఐబికాన్ కూడా పెట్టాలంటున్నారు. అవి రిపోర్ట్స్ ఒక 1/2 అవర్లో వస్తాయి. రిపోర్ట్స్ కూడా వచ్చాయన్నమాట. 1/2 అవర్ తర్వాత తీసుకొచ్చారు. వస్తే అందులో బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందంట. అదేదో 6 ఉండాలంట, 145 ఉంది, చాలా ఎక్కువ ఉంది. ఐబికానాలు పెట్టి గ్లూకోజ్ పెట్టాలని చెప్పాడనమాట ఆయనే. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5:30 అవుతుంది. నైట్కి పెడితే మళ్ళీ అక్కడిక్కడ కదిలి ఐబికానాలు మొత్తం పోగొట్టుకుంటాడనేసి రేపు మార్నింగ్ పెట్టిద్దాం అనుకుంటున్నాము. 6కి 145కి ఎంత డిఫరెన్స్ ఉంది కదా, చాలా ఎక్కువ ఉందంట ఇన్ఫెక్షన్ వచ్చేసి. ఇంకా రేపు మార్నింగ్ వచ్చేసి పెట్టిస్తామన్నమాట ఐబికానాలు.